వన్స్ అగైన్ అనదర్ వ్లాగ్. సో ఈరోజు అయితే డే 2 అనమాట పూరిలో మనము. సో ఇప్పుడైతే శాండ్ మ్యూజ్ అంట. సో శాండ్ మ్యూజ్ అయితే విజిట్ చేసేస్తాము. జస్ట్ ఒక 30 రూపీస్ టికెట్ అంతే శాండ్ మ్యూజ్. సో అవైతే చూసాగానే శాండ్తో అయితే అన్నీ కట్టారు. జగన్నాథ్ టెంపుల్ అంట, సన్ టెంపుల్, కోనార్క్, లైక్ హల్క్. అంతే ఒక 10 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోద్ది ఈ శాండ్ మ్యూజియం అనేది. సో ఇంకా ఇలాంటి ప్లేసెస్ అన్నీ దగ్గరలోనే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ కోనార్క్ టెంపుల్, చిత్రబాగా బీచ్, సో అలా చాలా ప్లేసెస్ విజిట్ చేస్తాం. ఈ వ్లాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఎండ్ వరకు చూడండి ఈ వీడియో. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో మనమ అయితే ఇప్పుడు సో శాండ్ మ్యూజియం చూసిన తర్వాత అయితే ఇప్పుడు చంద్రబాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చా. సో చంద్రబాగా బీచ్ కూడా సూపర్ ఉంది బా. సో ఇక్కడ చంద్రబాగా బీచ్లో అయితే మనకి 8 బైక్స్ ఉన్నాయన్నమాట, 4 వీలర్వి, ఫుల్ ఆఫ్ రోడింగ్. సో సీదా బీచ్. సో బీచెస్ అన్నీ చూసిన తర్వాత ఇది చూసేయాలి బోర్ కొడుతుంది. సో ఇక్కడైతే ఫ్రెష్ వాటర్ ఉన్నాయి బా. సో డే 2లో అయితే మనకి మ్యాక్సిమం ఆల్మోస్ట్ 9 ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి అయితే. సో ఫస్ట్ వచ్చేసి అది శాండ్ మ్యూజియం అయిపోయింది. ఇప్పుడు చంద్రబాగా బీచ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇంకా కోనార్క్ టెంపుల్ వెళ్తాం ఇప్పుడైతే. సో కోనార్క్ టెంపుల్ తర్వాత ఇంకా 3-4 టెంపుల్స్ ఉన్నాయి, బృహదేశ్వర టెంపుల్ అవి కొన్ని. సో ఆ టెంపుల్స్ అన్ని విజిట్ చేస్తాం అయితే ఇప్పుడు. బీచ్లో కూర్చున్న వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్గా. సో ఇక్కడైతే అలా చాలా వస్తున్నాయి. సో చంద్రబాగా బీచ్ దగ్గర అయితే ప్రెజెంట్ మనం ఉన్నాం అనమాట. సో హెవీ అలలు వస్తున్నాయి ఇక్కడ, ఏ బీచ్ దగ్గర కూడా రాలే అప్పుడైతే. సో బే ఆఫ్ బెంగాల్ కన్నా ఇక్కడైతే కొద్దిగా నెక్స్ట్ లెవెల్లోనే ఉంది బీచ్ అంతా. ఏ దిక్కయా. సో మేమైతే కార్ ప్యాకేజ్ మాట్లాడినాం కదా. యాక్చువల్గా డే 2లో అయితే చాలా ప్లేసెస్ విజిట్ చేయడానికి బస్సు ఫేర్స్ ఉంటాయి. బస్సు అయితే 380 రూపీస్ ఆర్ 480 రూపీస్ అనమాట, ఏసీ బస్ అయితే. సో మనకు వద్దనుకుంటే కార్ మాట్లాడుకున్నామంటే 4 పర్సన్స్ ఆర్ 5 పర్సన్స్కి అయితే 2500 ఉంటుంది. సో మినిమం 2500 అనమాట లాస్ట్ ప్రైస్ అయితే. సో దట్స్ ఇట్. ఇంకా కార్ మాట్లాడేసి ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇంకా కోనార్క్ టెంపుల్ అయితే విజిట్ చేద్దాం. సో ఎంజాయ్ ద బీచ్ వ్యూ. సో ఇది వచ్చేసి సన్ టెంపుల్ మ్యాప్ అనమాట. కొంచెం సీదా లేఅవుట్. సో ఇప్పుడైతే మనం సన్ టెంపుల్లోకి వెళ్దాం. చెక్ అవుట్. సో ఇది అనమాట సన్ టెంపుల్లో చక్రాస్ ఉన్నాయి కదా. సో ఇది అనమాట చెక్ అవుట్. సో కన్స్ట్రక్షన్ అయితే హెవీగా ఉంది రా స్వామి.
ఇవన్నీ ఉదయగిరి కందగిరి అయితే కేవ్స్ అనమాట. ఇక్కడ చెక్అవుట్ ఇవన్నీ లైక్ గృహాలు ఉన్నట్లున్నాయి కానీ బట్ లోపల ఏందో తెలియదు. చాలా భయంగా ఉంది ప్లేస్ అయితే. మొత్తం ఎంటీగా ఉంది. మెడిటేషన్ చేయనీకి అయితే బెస్ట్ ప్లేస్ అనుకుంటా ఈ కేవ్స్ అన్నీ. సో చాలా భయంకరంగా ఉంది లొకేషన్ అయితే. సో మిస్ కాకండి, ఈ ఉదయగిరి అండ్ కందగిరికి కూడా కన్ఫామ్గా వచ్చేయండి. సో నవ్ వీఆర్ అట్ కందగిరి కేవ్స్ అనమాట. సో మనమైతే డే 2లో అయితే చాలా ఉన్నాయి ఈ పూరిలో యూనిక్ అయితే. సో మార్నింగ్ 8కి రూమ్ నుండి స్టార్ట్ అయిన తర్వాత అయితే మేము ఇప్పుడు ఆల్మోస్ట్ టైమ్ 6 అవుతుంది. సో ఇప్పుడైతే కేవ్స్ దగ్గర ఉన్నామంట. టైం కూడా సరిపోలే, అన్ని ఉన్నాయి ప్లేసెస్ యూనిక్ అయితే. సో ఫస్ట్ మార్నింగ్ లేస్తేనే మేమైతే మచా సో చంద్రబాగా బీచ్కి అయితే వెళ్ళాం ఫస్ట్ అనమాట. ఆ చంద్రబాగా బీచ్ తర్వాత సన్ టెంపుల్ కోనార్క్కి. సో కోనార్క్ తర్వాత అయితే ఇంకా ధౌలి స్తూపాన్ ఉంది. సో ఆ ప్లేస్ విజిట్ చేసాం. దాని తర్వాత వచ్చేసి ఇంకా టెంపుల్కి అనమాట, లింగేశ్వర టెంపుల్కి అయితే. సో లింగేశ్వర టెంపుల్ మాత్రం హెవీ ఉంది కన్స్ట్రక్షన్. సో డే 2లో అయితే చాలా ఉంటాయి ప్లేసెస్ జూనికి. సో మ్యాక్సిమం ఎంత స్పీడ్గా కవర్ చేసామంటే అంత బెస్ట్ అనమాట. సో ఇప్పుడైతే ఇంకా లాస్ట్ ఇదేమనమాట మన కేవ్స్. సో ఈ కేవ్స్ కూడా చూసేసాను ఇంకా. సో దట్స్ ఇట్ యార్. మీకు ఈ వీడియోస్ ఇంకా నచ్చితే లైక్ చేసి కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్కి అయితే. టిల్ దెన్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బై.